'డీజే టిల్లు' మూవీలో ఇదే గేటెడ్ అపార్ట్‌మెంట్‌లో ఇదే ప్లేస్ నుండి టిల్లు అన్న ఇలా డాన్స్ చేసుకుంటూ రాధిక అక్క దగ్గరికైతే వెళ్తాడు. ఆ లొకేషన్ ఇదే ఎగ్జాక్ట్‌గా. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే 'డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్'. ఈ మధ్య మూవీ రిలీజ్ అయింది 'టిల్లు స్క్వేర్' చాలా బాగా కలెక్షన్స్ వస్తున్నాయి. చాలా మంది థియేటర్ కూడా వెళ్తున్నారు. సో ఈ మూవీ ఎక్కడైతే షూట్ జరిగిందో ఆ షూట్ లొకేషన్స్ అయితే మనం హంట్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఒక్కోటి చూపించుకుంటూ వెళ్ళిపోదాము. 'డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్' 2 మాక్సిమం కవర్ చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ మనం ఇప్పుడు ఎక్కడికెళ్దామంటే మన 'రాధికక్క' ఉంది కదా మూవీలో. సో అయితే 'డీజే టిల్లు' మూవీలో ఫస్ట్ మూవీలో ఆ 'రాధికక్క' ఎక్కడైతే గేటెడ్ కమ్యూనిటీలో స్టే చేసిందో, సో ఆ అపార్ట్మెంట్స్ అండ్ ఆ గేటెడ్ కమ్యూనిటీకి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇది కొంచెం దూరంలో ఉంది. నియర్ బై గండిపేట అండ్ కోకాపేట సైడ్ ఉంటుందనుకుంటా ఇది. సో అక్కడికైతే వెళ్ళిపోదాము. దాన్నైతే ఫస్ట్ చూపిస్తాను. ఆ తర్వాత మెల్లమెల్లగా దాన్ని చూపించుకుంటూ వెళ్ళిపోదాము. చూసారు కదా! అండ్ నా కుర్తా కూడా సేమ్ 'డీజే టిల్లు' టైపే ఉంది. అంటే దాంట్లో అయితే బ్లూ కలర్ ఏసుకున్నాడు. సో మన దగ్గర బ్లూ లేదు. సో ఈ బ్లాక్ అయితే ఏసుకున్నాము. మనకు కూడా చెమ్కిలు మెరుస్తున్నాయి. సో చూద్దాం. ఎలా ఉండబోతుందో వీడియో మొత్తం మనకు లొకేషన్స్ దొరుకుతాయో లేవో చూద్దాము. సో ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి. అండ్ లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం వెళ్ళిపోదామా? చలో. మనం ఇప్పుడు కోకాపేట్ సైడ్ ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ దగ్గరికైతే వచ్చాము. దీన్ని విజిలింగ్ వుడ్స్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పైతే పిలుస్తారు. అండ్ ఇక్కడే మన డీజే టిల్లు షూటింగ్ అయితే జరిగింది. సో ఇదే ప్లేస్‌లో ఆ బాస్కెట్‌బాల్ కోర్ట్ పక్కనే మన టిల్లు అన్న కార్ పార్క్ చేసేసి ఇదే ప్లేస్‌లో డాన్స్ చేసుకుంటూ వస్తాడనమాట. ఒక ఇద్దరు ముగ్గురు గర్ల్స్ వచ్చి కూడా ఆట పట్టేస్తూ ఉంటాడు. ఆట పట్టిస్తారు మన టిల్లు అనని. నేను కమిటెడ్ అని చెప్పేసి ఇలా డాన్స్ చేసుకుంటూ అలా ముందుకెళ్తారనమాట. సో ఆ షూట్ అంతా ఇక్కడే షూట్ చేశారు. మన రాధికక్క ఉండే అపార్ట్మెంట్ ఇదే మూవీలో చూపించినట్టు. అండ్ ఇక్కడ ముందు ప్లేస్‌లో సెక్యూరిటీ గార్డ్ అయితే ఉంటాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఎంట్రీ సైన్ ఇవ్వమని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో అక్కడ కొంచెం డాన్స్ చేసుకుంటూ అయితే ఇక్కడ షూటింగ్ అయితే జరిగింది. సో ఇదే మన రాధికక్క ఉండే అపార్ట్మెంట్ 'డీజే టిల్లులో'. 'డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్' మూవీస్‌లో మన సిద్దు అన్న అయితే మాత్రము వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఆ వన్ లైన్ డైలాగ్స్ తోటి ఇరగ్గొట్టేసాడు 2 సినిమాలు మొత్తము. సో ఇప్పుడు మనం ఎక్కడికొచ్చామంటే 'డీజే టిల్లు' మూవీలో ఒక గుణపం అయితే తీసుకుంటారు కదా! ఆ గుణపం తీసుకోవడానికైతే ఒక దగ్గరైతే కార్ ఆపుతారు. సో ఆ గుణపానికి ఒక పెద్ద డైలాగ్ గూడా ఉంటుంది. ఆ డైలాగ్ ఏంటంటే దట్ లాంగ్ హెయిర్ అండ్ రాడ్ దట్ యూ హావ్ పుట్ ఇన్ మై టూ సరే నేనే బీపేసుకున్నాను. సో ఆ గుణపం తీసుకోవడానికైతే ఒక షాప్ దగ్గర ఆగుతారు కదా! ఆ షాప్ దగ్గరైతే మనం ఉన్నాము. ఇదైతే మాదాపూర్ రోడ్‌లో ఉంటుంది ఈ షాపు. 'డీజే టిల్లు' మూవీలో టిల్లు అండ్ రాధిక ఒక గుంత తవ్వడానికైతే కావాల్సిన పరికరాలనైతే ఇక్కడ తీసుకోవాలని చెప్పేసి ఆపుతారు. సో, మన రాధికక్కకి ఏం అర్థం గాదు. సో, టిల్లు అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కొంచెం కామెడీ అయితే ఉంటుంది ఆ సీన్ అయితే. నెక్స్ట్ ఇంకా మీకు తెలిసిందే ఆల్రెడీ. సో, మనం ఇప్పుడైతే కార్పేడియం పబ్ దగ్గరికైతే వచ్చాము. 'డీజే టిల్లు' మూవీలో మన టిల్లు అన్న అండ్ రాధికక్క అంటే ఇక్కడే కలుస్తారనమాట స్టార్టింగ్ ఇదే పబ్బు. ఇక్కడైతే కొన్ని సీన్స్ అయితే షూటింగ్ జరిగాయి. మన టిల్లు అన్న మనసుని విరగ్గొట్టి మిషన్ అయిన రాధికక్కనైతే ఈ పబ్‌లోనే గెలుస్తాడు. ఈ పబ్‌లోనే తను ఒక పాట పాడుతూ ఉండి వావ్! సూపర్ అని చెప్పేసి దగ్గరికెళ్ళి పొగుడుతూ ఉంటాడు. సో, ఆ సీన్స్ అన్నీ ఈ పబ్‌లోనే షూట్ జరిగాయి. ఇది మాదాపూర్‌లో అయితే ఉంటుంది. ఇప్పుడు మనము హైదరాబాద్‌లోని వన్ ఆఫ్ ది ఫేమస్ రోడ్ అయిన కాజాగూడ లేక్ రోడ్ దగ్గరికైతే వచ్చాము. ఇక్కడ చాలా మూవీస్ అయితే షూటింగ్ జరుగుతాయి. అండ్ మన 'డీజే టిల్లు' మూవీ కూడా షూటింగ్ జరిగింది. సో, ఇక్కడే రాధికక్క మన టిల్లు బాయ్‌ని వదిలేసి ఎళ్ళిపోతుంది పోలీసోళ్ళొచ్చినప్పుడు. అండ్ మన టిల్లు బాయ్ అండ్ షానన్ అంటే ప్రిన్స్ సెసిల్ బ్రో వీళ్ళిద్దరు వచ్చినప్పుడు కూడా కొన్ని సీన్స్ ఇక్కడే ఉంటాయి. నాకు డబ్బులేవిరా అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు. సో, మాక్సిమం ఆ కర్వ్ రోడ్ ఉంది కదా! అక్కడే మాక్సిమం షూట్ అయితే జరిగింది. అండ్ ఈ కాజాగూడలో కూడా కొన్ని షూట్స్ అయితే జరిగాయి. అండ్ ఇప్పుడు ఈ ఆటో వస్తుంది కదా! యువతల సైడ్ మనం 'టిల్లు స్క్వేర్' ఏదైతే మూవీ ఉందో దాని టైటిల్ రివీల్ చేయడానికి కూడా అది కొంచెం షూట్ ఇక్కడే షూట్ చేశారు. మీరు టైటిల్ రివీల్ వీడియో కూడా చూడండి. మీకు ఇదే రోడ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ కాజాగూడ రోడ్‌లో చాలా మూవీస్ షూటింగ్ జరిగే ఉంటాయి. రెగ్యులర్‌గా గచ్చిబౌలి ఇటు సైడ్ ఉండే వాళ్ళకైతే ఈ రోడ్ అర్థమైపోతుంది. ఇక్కడ మీకు కనిపించే ఈ రోడ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నార్మల్‌గా అందరికి తెలిసిందే. దీన్నే కేబుల్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. సో, 'డీజే టిల్లు' మూవీలో ఇక్కడ కొంచెం ఒక ఫైటింగ్ సీక్వెన్స్ లాగా ఒక చేజింగ్ సీక్వెన్స్ లాగైతే ఉంటుంది. ఎవరితోటి పోలీసోళ్ళతోటి అండ్ మన 'డీజే టిల్లు' వాళ్ళతోటి. సో, మన బ్రహ్మాజీ గారు వచ్చేసేసి ఆ చేజింగ్ సీక్వెన్స్‌లో గన్ కాల్చడం అవన్నీ ఇక్కడే షూట్ చేస్తూ ఉంటారు. సో, 'డీజే టిల్లు' మూవీలో ఫస్ట్ పార్ట్‌లో ఈ కొంచెం సీన్స్ అయితే ఉంటాయి. అది కూడా నైట్ టైమ్‌లో షూట్ చేశారు ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద. అండ్ ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద గూడా నైట్ టైమ్ వెళ్తే చాలా బావుంటుంది. ఆ లైటింగ్స్ తోటి కింద చెరువుతోటి చూడ్డానికైతే వ్యూ చాలా బావుంటుంది. సో, హైదరాబాద్‌లో రెగ్యులర్‌గా ఉండే వాళ్ళకైతే రోజు వస్తుంటూ పోతారు. సో, కొంచెం దూరం వాళ్ళు ఎవరైనా ఉన్నా గూడా ఇదొక టూరిస్ట్ స్పాట్ లాగైతే ఉంటుంది. చూడ్డానికైతే చాలా బావుంటుంది. అండ్ మనం నెక్స్ట్ వేరే లొకేషన్‌కైతే వెళ్ళిపోదాము.
ఇక్కడ మీకు కనిపించే ఈ లొకేషన్‌లో 'టిల్లు స్క్వేర్' అంటే 'డీజే టిల్లు 2లో' ఒక ఒక చేజింగ్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. ఎవరెవరి మధ్య అంటే హీరో అండ్ అనుపమ పరమేశ్వర్ మధ్య కొన్ని చేజింగ్ సీక్వెన్సెస్ అయితే ఇక్కడ ఉంటాయి. సో, అది కూడా కొంచెం ఫన్‌గా ఉంటుంది అది గూడా. మూవీ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మూవీ చూడని వాళ్ళు వన్స్ ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీరు మూవీ చూసిన తర్వాత నేను చెప్పింది మీకు యాజ్ ఇట్ ఈస్‌గా గుర్తొస్తుంది. ఈ లొకేషన్స్ గూడా మీరు ఈజీగా గుర్తుపడతారు. వన్స్ నా వీడియో చూసిన తర్వాత మూవీ చూస్తే. మీరు థియేటర్‌కి వెళ్లి చూసే ఛాన్స్ లేకపోతే ఓటీటీకి వచ్చినాకైనా చూడండి. సో, చాలా మందికి థియేటర్‌కి వెళ్లి చూడడం పాసిబుల్ అవ్వదు కదా! సో, మూవీ అయితే కొంచెం 'డీజే టిల్లు'కి కనెక్ట్ అయిన వాళ్ళు 'డీజే టిల్లు 2' కూడా కనెక్ట్ అవుతారు. సో, చాలా బావుంటుంది మూవీ అయితే. సో, ఇది ఇవాల్టి వీడియో. మనమైతే మాక్సిమం అన్ని లొకేషన్స్ అయితే కవర్ చేసామనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో ఏ లొకేషన్స్ అయితే కావాలో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసేయండి. తప్పకుండా వీడియో చేస్తాను. సో, అండ్ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ. అట్లుంటది మనతోని ముచ్చట.